ప్రతి వారం మన ప్రేక్షకులకి ఉపయోగపడే ఎన్నో విషయాలు తెలియజేస్తున్నారు. వివాహం యొక్క విశిష్టతను కూడా తెలియజేస్తున్నారు. ఒక వారం మీరు చెప్పారు విడాకులు ఎక్కువైపోతున్నాయంటే విడాకులు తగ్గడానికి ఏం చేస్తే బాగుంటుందనే విషయాలు చెప్పారు. దానికి సంబంధించి ఎన్నో కాల్స్, భక్తి టీవీ కూడా చాలా కాల్స్ వచ్చాయి. జ్యోతి గారు చాలా చక్కగా చెప్పారు, చాలా వివరాలు తెలియజేశారని. అలాగే బాల్య వివాహాలు, ఇంతకుముందు బాల్య వివాహాలు ఎక్కువగా జరిగేవి అని మనం చెప్పుకునేవాళ్ళం. కానీ ఇప్పటికీ కొన్ని పల్లెల్లో, నిరక్షరాస్యత ఎక్కువగా ఉన్న ప్లేస్లో బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. వివాహానికి ఒక నిర్దిష్ట వయస్సు ఏర్పరిచినా కూడా ఈ బాల్య వివాహాలు జరుగుతున్నాయి. ఈ బాల్య వివాహాలు నిరోధించడానికి మనం ఏమన్నా చేయగలమంటారా? ప్రేక్షకులకి మీ మాట. ఓకే అమ్మా, తప్పకుండా. అసలు పూర్వకాలంలో అసలు మనం బాల్య వివాహాలు ఎందుకు జరిగినాయి అని మనం తెలుసుకుంటే కనుక ఇప్పుడు అసలు బాల్య వివాహాలను మనం పూర్తిగా అరికట్టవచ్చమ్మా. పూర్వకాలంలో ఏం జరిగిందంటే కొన్ని శతాబ్దాల క్రితము ఏం జరిగిందంటే తురుష్కులు మన దేశంపైకి దండెత్తొచ్చారు. ఇలా తురుష్కులు మన దేశంపైకి దండెత్తొచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు అంటే అసలు చాలా కర్కశంగా కనిపించిన ప్రతి వాళ్ళని నరికేసేవారనమాట. కనిపించిన ప్రతి వాళ్ళని నరికేసి ఆడవాళ్ళని అకారణంగా చిన్న వయసు పెద్ద వయసు అని తేడా లేకుండా వాళ్ళని బలాత్కరించి చంపేసేవారు. కానీ అంతటి తురుష్కులకి అంతటి కఠినాత్ములకి కూడా ఒకే ఒక విషయంలో వాళ్ళకి భయం ఉండేది. ఏంటి? మెడలో ఏ ఆడదానికైతే తాళి ఉంటుందో వాళ్ళ జోలికి వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు. అందుకని ఏం చేసేవారు, అమ్మాయిలని వాళ్ళు రక్షించుకోవటం కోసం, ఆ కాలంలో అమ్మాయిల్ని వాళ్ళు రక్షించుకోవడం కోసం 8 ఏళ్లు రాగానే వాళ్ళు వివాహం చేసేవారు. అదేం జరిగింది, ఓహో 8 ఏళ్లకే అమ్మాయికి పెళ్లి చేయాలి అన్న ఆచారం వచ్చేసింది. కానీ బట్ వాళ్ళు పెట్టుకున్న ఆచారం, ఎందుకంటే ఆ తురుష్కుల నుంచి అమ్మాయిల్ని వాళ్ళ పిల్లల్ని వాళ్ళు రక్షించుకోవడానికి అలాంటి ఆచారాన్ని వాళ్ళు పెట్టారనమాట. బట్ ఇప్పటికీ అలా జరగడానికి, అలా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే చిన్న వయసులో అమ్మాయి ఇంకొక ఇంటికి వెళ్తుంది కాబట్టి అలవకగా వాళ్ళలో కలిసిపోయి చక్కగా సంసారాన్ని నెట్టుకు రాగలదు, వాళ్ళ ఇంట్లో అందరితో కలిసి పోగలదు. కానీ ఇప్పుడు రాను ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే ఎన్నో మార్పులు జరిగాయి. మనం ఇప్పుడు కంప్యూటర్ యుగంలో ఉన్నాం, కంప్యూటర్ కంటే చాలా ముందున్నాం. ఇప్పుడు నేటి యువతను తీసుకున్నట్టయితే వాళ్ళు కంప్యూటర్ కంటే చాలా ముందు ఉంటున్నారు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు కాలంలో అది సబబైన విషయం కాదు. ఎందుకంటే వయసు రీత్యా కానీ శరీర పరిపక్వత రీత్యా కానీ వాళ్ళ అమ్మాయిలు వివాహానికి అంత యోగ్యమైన వయసు కాదు. మానసికంగా కూడా వాళ్ళకల్లో అంత ఎదుగుదల ఉండదు. కాబట్టి ఏంటంటే దాన్ని నిరోధించడం మన అందరి కర్తవ్యం. కాబట్టి ఎక్కడ బాల్య వివాహం జరుగుతున్నా మనం దాని గురించి తెలియచేసి అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే చాలా బాగుంటుందమ్మా. ఇదివరకు చేశారు అంటే బాల్య వివాహాలు, దానికి ఒక కారణం ఉంది. ఈ కారణం కూడా మనం తెలుసుకున్నాం కాబట్టి అది ఒక ఆచారం కాదు. ఈ కారణ రీత్యా అమ్మాయిల్ని రక్షించుకోవడానికి వాళ్ళు అలా చేశారే కానీ దీన్ని ఒక ఆచారంగా వాళ్ళు పెట్టలేదు అని ప్రతి ఒక్కరూ తెలుసుకుంటే బాగుంటుంది. ఓకే, చాలా చక్కగా చెప్పారండి. ఒక ఆచారం అనుకుని చేసేవారికి నిజంగా మీరు చెప్పిన మాటలు ఒక కనువిప్పుగా ఉంటాయి. ఎందుకంటే చాలా మంది ఆచారం అనుకుని అమ్మాయిలకి చిన్న వయసులో వివాహం చేస్తున్నారు. వారికి శారీరక మానసిక పరిపక్వత 2 వచ్చిన తర్వాతే వివాహం చేయాలని తల్లిదండ్రులు కూడా తెలుసుకోవాలండి. చాలా చక్కగా వివరించారు.